బాగుంది. కొత్తగా టీ యాక్ వేసినట్టున్నారు కాబట్టి ఇక్కడ చాలా బాగుంది. ఏంటి మన ఇండియాలో ఉన్నానా ఫారిన్లో ఉన్నానా అంత ఫీల్ వస్తుంది. ఇక్కడ ఇన్ని వేల సంవత్సరాలు అంటే ఇన్ని చెట్లు పెరగాలంటే ఈ యొక్క ప్రాంతంలో వుడ్ అనేది పైన్ ట్రీ వుడ్ చాలా క్వాలిటీ అండ్ కొన్ని వేల సంవత్సరాలు వస్తుంది. అమ్మ చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయి రా నాయన ఈ యొక్క ఈ వేర్లు. సో పొద్దునైతే మీకు చూపించాను కదా, అదే ఆ చర్చి. మీకు దాని పక్కనే ఈ ఏరియా అంతా వచ్చేసి మీకు బొటానికల్ గార్డెను. సో మీకు వచ్చేసి ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి ఓల్డ్ టౌన్ అండ్ మార్కెట్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఉంటాయి ఈ ఏరియాలో. చాలా అద్భుతంగా ఉంది ఒక చాక్లెట్, తీయగా చాలా బాగుంది. అందరికీ నమస్కారం, నా పేరు కృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ వచ్చేసి మనం ఊటీలో ఉన్నామండి. ఇది తమిళనాడులో ఉంది. ఈ ఊటీ అనేది నీలగిరి మౌంటైన్ మీద ఉంది. సో మనం వచ్చేసి నిన్న అయితే ఈ యొక్క ఊటీకి అయితే చేరుకున్నాం. సో మీరు చూడొచ్చు ఎంత చల్లగా ఉందో ఇక్కడ. సో నేను వచ్చేసి ఇక్కడ దగ్గరలోనే ఒక హోటల్ ఉంటే గ్రీన్ యాపిల్ హోటల్, ఇక్కడ స్టే చేశాను. వీరు పర్ డే నాకు 600 ఛార్జ్ చేశారు. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఇది హోటల్ కూడా చాలా బాగుంది. 2 పర్సన్స్కి అయితే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సీజన్ అయితే ఏప్రిల్, మే, జూన్ అంట, అది సీజన్ అంట. అప్పుడు కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉండుద్ది. సో మనం వచ్చేసి ఈరోజు ఊటీలో చూడవలసిన ప్లేసెస్ అన్నీ చూపిస్తాను మీకు. ఏమేమి చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయో. నేను ఏమనుకుంటున్నానంటే ఇక్కడ దగ్గరలోనే బొటానికల్ గార్డెన్ ఉంది. సో అది చూపించిన తర్వాత ఒక టీ ఫ్యాక్టరీ, టీ మ్యూజియం ఉంది. అది ఊటీకి వచ్చిన తర్వాత టీ ఎలా తయారు చేస్తారో, మనం తాగే టీ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, అవన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను. టైం కుదిరితే గవర్నమెంట్ మ్యూజియం కూడా ఉంది, కానీ నేను అది వెళ్ళదలుచుకోలేదు. కానీ ఆ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ చెప్తాను మీకు. గార్డెన్ కూడా కవర్ చేద్దాం. కానీ లోకల్ ఫుడ్ అలాంటివన్నీ ట్రై చేద్దాం ఒక రోజులు ఏమేమి ఉంటాయో. సో నేనైతే 4:30 వరకు ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మీకు టైం కానీ ఉంటే ఒక రోజులో 4:30 నుంచి మీరు ఏమేమి చేస్తారంటే ఇక్కడ దగ్గరలోనే బోట్ హౌస్ ఉంది. సో మీరు బోట్ హౌస్కి వెళ్ళి అక్కడ బోటింగ్ చేయొచ్చు. సో మీరు ఊటీకి అవుట్ సైడ్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలంటే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో అవన్నీ మీరు చెక్ చేసుకొని రావచ్చు. కానీ నేను ఈరోజు ఊటీలో ఉన్న ప్లేసెస్ మాత్రం మీకు చూపించాలనుకుంటున్నాను. సో మీరు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా చల్లగా అవుతుంది ఈ యొక్క ప్రాంతం. పొద్దునైతే ఇప్పుడు 7:30 అవుతుంది. మనం కానీ 5:30కి వచ్చింటే మార్నింగ్ ఈ యొక్క చలికి చచ్చిపోయే వాళ్ళం. కొంచెం టైం పడుతుంది మనం అడ్జస్ట్ అవ్వాలంటే ఈ యొక్క చలికి. ఇక్కడే దగ్గరలోనే మీకు ఒక టెంపుల్ అయితే ఉంది. ఊటీలోనే మీకు ఒక టెంపుల్ అయితే ఉంది. చాలా బాగుంది ఈ యొక్క టెంపుల్ కూడా. ఎవరికైనా కావాలని విజిట్ చేయొచ్చు. సో మనం ఊటీకి వచ్చిన తర్వాత ఊటీకి టీ తాగకుంటే ఎలా, ఒకసారి ఈ యొక్క ఊటీ టీని తాగి టేస్ట్ చెప్తాను ఎలా ఉంటుంది ఇక్కడ కూడా. బాగుంది. కొత్తగా టీ యాక్ వేసినట్టున్నారు కాబట్టి ఇక్కడ చాలా బాగుంది. ఇది ఊటీకి 10 రూపాయలు మాత్రమే. సో ఊటీలో వచ్చేసి మనకి టిఫిన్ వచ్చేసి మనకి వడ ఉంటుంది, పొటాటో బోండా, సమోసా, స్వీట్ బోండా కూడా ఉంటుంది. ఏదైనా 10 రూపాయలే. ఇంకా మీకు ఊటీ టీ కూడా 10 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇంకా కొన్ని తీసుకున్నాను పార్సల్ తిందామని. సో పొద్దున ఎంత ఎక్కువ తింటే అంత ఎనర్జీ వస్తుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇదంతా హిల్ ఏరియా కదా, చాలా ఆయాసంగా ఉంది. అంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఇది సముద్ర మట్టానికి చాలా ఎత్తులు ఉన్నట్టుంది. అందుకే మనకు కొంచెం దూరం నడిచినా కొంచెం ఆయాసం లాగా ఉంటుంది. బాగా చిల్నెస్ అయితే ఉంది. 8 వరకు ఉంటుందండి ఈ యొక్క చిల్నెస్. తర్వాత ఇంకా సూర్యుడు వచ్చేసిన తర్వాత ఇంకా నార్మల్గా ఉంటుందంట. ఇలా స్ట్రైట్కి వెళ్తే మీకు రాజ్భవన్ రోడ్డు అవన్నీ వస్తాయి. సో మీరు చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా ఇంత పెద్ద అంత అద్భుతమైన ఊటీ టూరిస్ట్ అట్రాక్షన్లో చెత్త పడడం చాలా బాధాకరం అవుతుంది. ఎక్కడ చూసినా చెత్త వేస్తున్నారు. ఇంకా మీరు సౌత్ ఇండియాకి వెళ్తే, సౌత్ ఇండియా తమిళనాడు వైపు వెళ్తే మొత్తం మనకి తమిళ్ ఆర్కిటెక్చర్లో టెంపుల్స్ కనపడతాయి. సో టెంపుల్ అయితే చాలా బాగున్నట్టుంది. అప్పట్లోనే విష్ణుమూర్తి నాగపడగ మీద పడుకోవడం అవన్నీ ఉన్నాయి. బాగా డిజైన్ చేశారు.
సో మీరు చూసుకోవచ్చు రోజ్ గార్డెన్ అని గవర్నమెంట్ మ్యూజియం వచ్చేసి ఇటువైపు ఉన్నాయి. ఇలా కొంచెం దూరం వెళ్తే ఈ 2 ప్లేసెస్ వస్తాయి. సో ఇలాగ స్ట్రైట్ వెళ్తే మీరు గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ వస్తుంది. సో దానికే ఫస్ట్ వెళ్ళి మనం చూసుకుందాం. అది కొంచెం పెద్ద ప్లేస్. సో మనం వచ్చేసి ఇప్పుడు ఆడమ్ ఫౌంటైన్ చేరింగ్ క్రాస్ దగ్గర అయితే ఉన్నాము. మీరు ఇలాగే వెళ్తే స్ట్రైట్ 7 కిలోమీటర్లో మీకు దొడబెట్ట పీక్ వస్తుంది. అదేంటంటే నీలగిరి మౌంటైన్లోనే ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్లో అత్యంత ఎత్తైన శిఖరం. సో మీరు చదువుకుంటారు సోషల్ టెక్స్ట్ బుక్లో కూడా. సో భారతదేశంలోనే నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏదంటే మనకి దొడబెట్ట అని చెప్తారు. సో అది ఎవరైనా చదువుకుంటే కామెంట్ చేయండి నాకు. సో మరి ఇలానే వెళ్తే మీరు కోయంబత్తూరు వెళ్ళొచ్చు. 83 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. సో మీరు ఇలా వెళ్తే గార్డెన్ రోడ్డు ఉంటుంది. ఇదే బొటానికల్ గార్డెన్కి బొటానికల్ గార్డెన్కి ఈ రోడ్లోనే మనం వెళ్ళొచ్చు, గార్డెన్ రోడ్లో. సో చుండికి చాలా అద్భుతంగా ఉంది. లోపల కట్టడాలన్నీ బా ఏముంది అది చూపిస్తాను. ఆ కాలంలో కట్టడాలు మనము యూరోప్లో చూసుకోవచ్చు, కానీ మన ఇండియాలో చూసుకుంటున్నాం. అది మన ఊటీలో. సో ఊటీ ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను. బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని పరిపాలించేటప్పుడు వాళ్ళు ఎండకి తట్టుకోలేకపోయినారు. మద్రాస్ ప్రెసిడెన్సీ ఆ యొక్క ఏరియాలో. సో వాళ్ళు రూల్ చేసింది వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు చెన్నై కదా, ప్రజెంట్ ఇప్పుడు చెన్నై, అప్పట్లో మద్రాస్ అనేవారు. అక్కడ వాళ్ళు అంత వేడిని తట్టుకోలేకపోతే సమ్మర్లో ఏం చేశారంటే వాళ్ళకు ఒక విడిది కేంద్రం కావాల్సి వచ్చింది, అంటే రెస్టింగ్ ప్లేస్ సమ్మర్లో. సో వాళ్ళు ఈ ఊటీ అనేది చాలా చల్లగా ఉంటుంది ఏ సీజన్లోనని ఇక్కడ ఊటీలో కొన్ని హోటల్స్ అవి కన్స్ట్రక్షన్ చేశారు అప్పట్లో. సో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మనకి కోయంబత్తూరు నుంచి, అదే మేటుపాలెం ఉంది కదా, మేటుపాలెం నుంచి యొక్క ఊటీకి మీటర్ గేజ్ మార్గం వేశారు అప్పట్లోనే. ఎందుకంటే వాళ్ళు ట్రైన్ ద్వారా ఈ యొక్క ఊటీకి ఈజీగా చేరుకోవచ్చు కదా. సో వాళ్ళు నిర్మించింది ఆ యొక్క ట్రైన్ రైల్వే ట్రాక్. అది కూడా చూపిస్తాను మీకు, వస్తాను నెక్స్ట్ బ్లాగ్లో ఆ యొక్క జర్నీ కూడా. సో మనం ఈ యొక్క బొటానికల్ గార్డెన్ రోడ్లో వెళ్తుంటే మనకి ఇక్కడ ఒక థియేటర్ అయితే కనపడడం జరిగింది. సో ఇది వచ్చేసి ఒక అసెంబ్లీ ఏరియా లాగా చెప్తున్నారు. ఇప్పుడైతే ఇది హోటల్గా కన్వర్ట్ చేసినట్టున్నారు ఇప్పుడు. అప్పట్లో ఇది వచ్చేసి ఒక థియేటర్. దీని పక్కన హోటల్స్ ఉన్నాయి, దీని పక్కన ఒక థియేటర్. మన తండేల్ అనే మూవీ కూడా ఆడుతుంది ఇక్కడ తమిళ్లో. సో మనం వచ్చేసి ఇప్పుడు సాక్రెడ్ హార్ట్ కెథడ్రియల్ ఊటీ డిసోసి అనే చర్చి దగ్గరికి వచ్చాము. సో ఆ యొక్క టైమింగ్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఈరోజు ట్యూస్డే వచ్చేసి 5:30 PM అప్పుడు జరుగుద్దంట. సో ఎవరికైనా కావాలంటే ఈ యొక్క టైమింగ్స్లో వచ్చి ఇక్కడ ప్రే చేసుకోవచ్చు. కొంచెం అయితే లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుందో. ఈ యొక్క అద్భుతమైన కట్టడం ఆ కాలంలో ఎలా కట్టారో చూడండి. బాబా ఏముంది ఈ యొక్క చర్చి. సో చూసుకోవచ్చు మీరు ఈ యొక్క అద్భుతమైన కట్టడంని. చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క చర్చి కూడా. మీకు కనబడుతుంది అంతా ఊటీ. సో మనం వచ్చేసి ఇప్పుడు బొటానికల్ గార్డెన్ దగ్గర ఉన్నాము. ఇది ఉదగమండలంలో ఉంది ఊటీలో. సో ఊటీ యొక్క మరో పేరే ఉదగమండలం అంటారు. సో అది ఓల్డ్ నేము, ఇప్పుడు అందరు సింపుల్గా ఊటీ అంటారు. సో మనం వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ దగ్గర ఉన్నాము. సో ఆ యొక్క టికెట్ ప్రైజెస్ టైమింగ్స్ వచ్చేసి మీకు చెప్తాను ఇప్పుడు. టైమింగ్స్ వచ్చేసి పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు ఉంటుందంట ఈ యొక్క బొటానికల్ గార్డెన్. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ప్రైజెస్ డీటెయిల్స్ చెప్పడం జరిగారు. సో అడల్ట్స్కి వచ్చేసి 100 రూపాయలు అంట, చిల్డ్రన్కి 50 రూపీస్. వీడియో కెమెరాకి ఈ యొక్క ప్రైజెస్ ఉన్నాయి, 50 ఛార్జ్ చేస్తున్నారు. సో ఎవరికన్నా ఫోటో షూట్ కావాలన్నా 5000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వీడియో కెమెరాకి ఇవన్నీ. సో టైమింగ్స్ వచ్చేసి ఇవి. సో ఎవరికన్నా తమిళ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ఉంది, తమిళ్లో చూడొచ్చు మీరు. వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్. సో మనం అయితే లోపలికి వెళ్ళి ఈ యొక్క బొటానికల్ గార్డెన్ మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. సో వారైతే నాకు ఈ యొక్క టికెట్ అయితే ఇవ్వడం జరిగింది, 100 రూపాయలు పెట్టి తీసుకున్నాను ఈ యొక్క టికెట్. సో మనకి ఇవన్నీ ఉన్నాయంట ఈ యొక్క లోపల. సో మనం ఎంటర్ అయితేనే ఇక్కడ మొత్తం పూలతో నింపేసినారు ఈ యొక్క గార్డెన్లో. సో మనకు కొన్ని ప్లేసెస్ అయితే చెప్పారు కదా ఆ యొక్క టికెట్లో, అవన్నీ మళ్ళీ మీకు చూపిస్తాను. అవన్నీ కవర్ అవుతాయి ఈ యొక్క ప్లేస్లో. సో మీరు చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క ప్లేస్ అనేది. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ చూసుకోవచ్చు అంట మనము. జపనీస్ గార్డెను, లోవర్ గార్డెను, తర్వాత టాప్ గార్డెన్, హెరిటేజ్ బిల్డింగ్, డ్రింకింగ్ వాటర్ అండ్
ఇవన్నీ కొన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. మ్యాక్సిమం రాజ్ భవన్ అండ్ న్యూ గార్డెన్. రాజ్ భవన్ వచ్చేసి మనకి గవర్నరు ఎప్పుడన్నా అతనికి విడిది కావాలంటే లైక్ సమ్మర్ టైంలో ఈ యొక్క ప్రాంతానికి రావచ్చు, ఉండొచ్చు ఇక్కడ. అందుకు అప్పట్లోనే కట్టించారు రాజ్ భవన్. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ గవర్నర్లు వాళ్ళు ఉండేవాళ్ళు కదా, సో వాళ్ళు ఉండడానికి అలాంటి ప్లేసుల్లో ఉండేవారు. మనకి దాని పక్కన మనకి ఆర్మీ కంటోన్మెంట్ జోన్ కూడా ఉంది, అంటే ఆర్మీ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇతను వచ్చేసి మనకి తిరువల్ల, ఇతని స్టాచ్యూ వచ్చేసి మనకి కన్యాకుమారిలో ఉంటుంది. సో ఆ యొక్క ప్లేస్ మనం విజిట్ చేసినప్పుడు అయితే మీకు చూపిస్తాను, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మీకు చెప్తాను అప్పట్లో. సో ఆ కాలంలో వాడిన గుర్ర బండ్ల మీదనే మనకి ఫిరంగులు అమర్చారు. సో అవన్నీ చూసుకోవచ్చు మన ఈ యొక్క గార్డెన్లో. చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క గార్డెను. సో ఇక్కడ వచ్చేసి మన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ ఫోటోలు అయితే పెట్టడం జరిగింది. అందులో మన గాంధీ తాత, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇంకా మిగిలిన వాళ్ళు అయితే నాకు తెలియదు. ఫ్లవర్ షో గార్డెన్ అంట. ఇక్కడ అన్ని ఫ్లవర్స్ అయితే పెట్టడం జరిగింది. సో చూడవచ్చు. మీకు ఎవరికైనా కావాలంటే కూడా ఈ యొక్క ఊటీలో మొక్కలు కొనుక్కొని వెళ్ళొచ్చు. చాలా మీకు గార్డెన్స్ అయితే అందుబాటులో ఉంటాయి. బాబా రకరకాల పూలు ఉన్నాయి ఇక్కడ. సో లేడీస్కి అయితే పండగే ఈ యొక్క గార్డెన్ అనేది. వాళ్ళకి తెలుసు కదా ఏ ఫ్లవర్స్ ఉంటాయో, మనకంత తెలియదు. మన అబ్బాయిలకి ఏం తెలుసు ఫ్లవర్లు గురించి, మనకి మల్లెపూలు మాత్రమే తెలుసు. ఏముంది విజువల్స్ ఇక్కడ చూడవచ్చు మీరు. ఇప్పుడే స్ప్రింక్లర్స్ ఆన్ చేశారు, చూపిస్తాను మీకు. బాబా నేను ఇక్కడ ఏంటి మన ఇండియాలో ఉన్నానా ఫారిన్లో ఉన్నానా అంత ఫీల్ వస్తుంది ఇక్కడ. మనం ఇలాంటివన్నీ చూసుకునేది వచ్చేసి యూరోప్ కంట్రీస్నే కదా. సో అది మనం ఇండియాలో కూడా చూసుకోవచ్చు. 1896లో ఎస్టాబ్లిష్ చేశారండి ఇది. బాబా అప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తునేవారు. ఓ జీవితంలో ఒకసారైనా ఇలాంటి అందాలను చూడాలబ్బా. సో చూడవచ్చు ఎంత బాగున్నాయి ఈ యొక్క ఫ్లవర్స్. బా మంచి సువాసన వస్తుంది. సో మీరు ఇలా వెళ్తే రాజ్భవన్కి వెళ్ళొచ్చు. అంటే గవర్నర్, ప్రెసిడెంట్ వాళ్ళు ఎప్పుడన్నా ఈ యొక్క ఊటీ ప్లేసెస్కి వస్తే ఇక్కడ స్టే చేస్తారు. అది మనకి అలో లేదు. సో అక్కడనే ఆర్మీ క్యాంపస్ అవన్నీ ఉంటాయి. సో మనమైతే ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేద్దాం ఈ యొక్క బ్యూటిఫుల్ గార్డెన్లో. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రోడ్డుకి అటువైపు ఇటువైపు మొత్తం ఈ చెట్లతో నింపేశారు. బాబా మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఒక్కసారి ఈ యొక్క దాన్ని టచ్ చేద్దాం. స్మూత్గా ఉంది. సో ఎక్కడ చూసినా నీట్గా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఈ యొక్క ప్లేస్ మాత్రం. అందమైన చెట్లు ఉన్నాయి ఇక్కడ. మనకి ఇక్కడైతే హార్టికల్చర్ గురించి చెప్పడం జరిగింది. అంటే ఫ్లవర్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క రకరకాలు, వాటి పేర్లను చదవడం ఈ యొక్క హార్టికల్చర్లో భాగము. సో వేటికన్నా మనకి ఫ్లవర్స్, ఫ్రూట్స్ వస్తే చాలా బాగుంటాయి. తిన్నీకేవో తింటారు కూడా కొన్ని ఏరియాల్లో కట్ చేసుకొని. ఎడారిలో సహారా డెజర్ట్ ఆ ఏరియాలో ఈ యొక్క వీటితో కర్రీస్ అవి కూడా వండుకుంటారు. మన ఇండియా వాళ్ళు అయితే ట్రై చేయరు కానీ ఇప్పట్లో. మనం ఇక్కడ చూసుకోవచ్చు యూకలిప్టస్ ట్రీస్ అనేవి ఈ యొక్క ఊటీ ఏరియాలో చాలా ఎక్కువ ఉంటాయి. సో వాటితో కొన్ని మెడిసిన్స్ అయితే తయారు చేస్తారు కదా. సో వాటికి ప్రసిద్ధి చెందింది. మనం వచ్చేసి యువర్ ఇయర్ ఆ యువర్ ఇయర్ దగ్గర ఉన్నాము ఊటీలో. మనం శ్రీలంక కూడా విజిట్ చేసాము. సో అన్ని స్టేట్లోని రిప్రజెంట్ చేస్తూ ఈ యొక్క ఫ్లవర్స్ అయితే పెట్టడం జరిగింది. బాగా తయారు చేశారు ఇది. సో ఈ యొక్క గార్డెన్ వచ్చేసి ఇప్పుడిప్పుడే పక్షుల శబ్దాలు వచ్చేసి ఇవి కనువిందిచ్చేస్తున్నాయి మనల్ని. సో మనం వచ్చేసి ఇప్పుడు న్యూ గార్డెన్కి అయితే వెళ్దాము. దాని చుట్టుపక్కల వచ్చి చాలా అద్భుతంగా ఉంది. అదేంది రుద్రాక్ష ట్రీ అంట. రుద్రాక్షలు కాస్తాయి ఏంటి రుద్రాక్ష ట్రీలో? చూద్దాం. కొత్తగా ఉంది. దాని సైంటిఫిక్ నేమ్ కూడా చెప్పడం జరిగింది. ఒక్కటి కూడా చూడట్లేదు మన రుద్రాక్షల్ని. ఏముంది, ఎన్ని వేల సంవత్సరాలు ఉంటాయో ఇన్ని చెట్లు పెరగాలంటే ఈ యొక్క ప్రాంతంలో. సో మనం వచ్చేసి కొంచెం పైకి వెళ్ళి ఊటీ అందాలను అయితే చూసుకుందాం. ఇటాలియన్ గార్డెను.
సో మనం వచ్చేసి ఇప్పుడు ఇటాలియన్ గార్డెన్కి అయితే రావడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా అందంగా ఉన్నాయి యొక్క చెట్లు. పైకి వెళ్ళి పైన కూడా చూడొచ్చు. ఇప్పుడిప్పుడే మొక్కలు అయితే పెడతారంట, ఎందుకంటే ఇంకా సీజన్ వచ్చేసి స్టార్ట్ అవుతాయంట. మార్చి నుంచి జూన్ వరకు సీజన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ఊటీలో. ఇటాలియన్ గార్డెన్ అందంగా ఉంది. ఈ యొక్క ప్లేస్ కూడా పార్క్ లాగా డెవలప్ చేశారు. మెయింటెనెన్స్ చాలా బాగుంది. సో ఆ కాలంలో ఉన్న ఫిరంగి. సో లోపల చున్నీకి ఏం లేదు, లోపల చెత్త వేసినారు. సో మనం చూసుకోవచ్చు, అప్పట్లోనే చెక్కలు అనేటివి చాలా అద్భుతంగా వాడాడు. ఈ కుర్చీలు మనం సినిమాలో చూసుకుంటాం కదా, మనకి ప్రభాస్ సినిమా ఒకటి ఉంటుంది, రాధేశ్యామ్. సో అందులో ఈ యొక్క కుర్చీ మీద ఉన్న ప్రభాస్ కూర్చొని తన లవర్ కోసం వెయిట్ చేస్తుంటాడు. నేచర్ లవర్స్కి మాత్రం వాళ్ళకి పండగ ఈ యొక్క ప్లేస్ అనేది. ఇక్కడ చూడండి, ఈ యొక్క ట్రీ ఎంత బాగుందో. ఎన్ని వేల సంవత్సరాలు ఉంటుంది ఈ యొక్క టీ పెరగనీకే. చూపిస్తాను మీకు. దాని కాండము అవన్నీ చూడండి. 4 చెట్లు ఒకే దగ్గర ఉన్నాయి. కొన్ని వేల టన్నుల ఆక్సిజన్ అయితే ఇది మనకి ఇస్తుంది. సో ఇవన్నీ మనకి దేవుడిచ్చిన గిఫ్ట్ లాగానే ఫీల్ అవ్వాలి మనము. అక్కడ చూపిస్తా, అక్కడ మీకు ఒక ట్రీ అయితే ఉంది. ఎంత పెద్దగా ఉందో చూడండి, ఎంత పెద్దగా ఉందో ఆ యొక్క ట్రీ. కొన్ని వేల సంవత్సరాలు బట్టి ఉంటుంది ఇలాంటివి. ఇంత పెద్ద ట్రీలు మనకి తయారవ్వాలంటే. ఇక్కడ చూసిన ఈ యొక్క యూకలిప్టస్ ట్రీస్ అనేటివి మొత్తము 20 స్టోరీ బిల్డింగ్, అదే 20 స్టోరీ బిల్డింగ్ అంతా ఎత్తు పెరిగేటట్టు ఉన్నాయి. మా ఎంత బాగుంది. సో మనం కొంచెం పైకి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. సో మీరు ఇలానే చివరి వెళ్తే మనకి రాజ్భవన్ కనపడుతుంది. సో ఎవరైనా గవర్నర్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ యొక్క రాజ్భవన్లో స్టే చేస్తారు. చూడొచ్చు ఎంత అందమైన ట్రీస్ ఇక్కడ ఉన్నాయో. ఒక్కొక్క కాండము, ట్రీ కాండము ఒక మినీ ఆటో సైజ్ అంత ఉంది. ఇక్కడ చూడొచ్చు మరి ఎంత పెద్దగా ఉంది ఈ యొక్క ట్రీ ట్రంక్. వీటితో మనము ఏమైనా చేసుకోగలమేమో, అంటే ఇంటికి సంబంధించినవి ఉంటాయి కదా వస్తువులు, అవి చేస్తే కొన్ని వేల సంవత్సరాలు ఉంటాయేమో. వుడ్ అనేది పైన్ ట్రీ వుడ్ చాలా క్వాలిటీ అండ్ కొన్ని వేల సంవత్సరాలు వస్తుంది ఎవరైనా ఇల్లు కట్టుకున్నా కూడా పైన్ ట్రీస్తో. సో మరి ఇక్కడ పెరుగుతాయి లేదు తెలియదు, కానీ మనకు ఊటీ రీజన్లో పైన్ ట్రీస్. ఇక్కడ వచ్చేసి ఏదో ప్లేసెస్కి అయితే వెళ్తున్నాము. ఇటాని పైన అయితే చాలా అందంగా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, దాని వేర్లు కూడా దీనికి పాకిపోయినాయి ఈ యొక్క ఏరియాని. అమ్మ చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయి రా నాయన ఈ యొక్క ఈ వేర్లు. ఇక్కడ చూడొచ్చు మీకు ఈ యొక్క చెట్టు ఎట్టుందో. ఆ చెట్టుకే ఆ యొక్క మొక్కలు అదేంటి వేర్లు వచ్చినట్టు వచ్చినాయి. మామూలుగా మనము కింద వేర్లు వస్తాయి కదా, దీనికి పైన వచ్చినట్లున్నాయి వేర్లన్నీ. చూడొచ్చు బాబా, దానికి మళ్ళీ మొక్కలు. ఎంత బాగున్నాయి రా నాయన ఈ యొక్క ట్రీస్ కూడా, యూకలిప్టస్ ట్రీస్ ఇవన్నీ. సో ఇప్పుడే మనం ఇటాలియన్ గార్డెన్ చూసుకొని వచ్చిన తర్వాత, సో ఇలా వస్తుంటే మనకి ఈ యొక్క చెట్టు చూడండి మొత్తం వాలిపోయింది ఆ బరువును తట్టుకోలేక. ఎంత పెద్దగా ఉన్నాయని ఈ చెట్లు. నా జీవితంలో అసలు ఇలాంటి చెట్లు అనేటివి చూడలేదు. ఇప్పుడు ఆ యొక్క చెట్టుని చూడు కొట్టేసినారు ఎవరో, పాపం సగాన్ని కొట్టేసినారు. చూడొచ్చు ఎంత పెద్దగా ఉంది.
నాకు తెలిసి 30 అంతస్తుల భవనం అంత ఉన్నాయి ఈ యొక్క చెట్లు. ఎవరన్నా మనిషి అంత పెద్ద పైకి ఎక్కి చెట్లు కొట్టాలంటే వారికి చాలా ధైర్యం ఉండాలి. సో మీరు చూసుకోవచ్చు ఎంత బాగుంది ఈ యొక్క బొటానికల్ గార్డెన్ అనేది. అందమైన వృక్షాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడే మనకి హోటల్స్ కూడా ఉన్నాయి. ఏమైనా ఫుడ్ కావాలంటే స్నాక్స్ అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఎక్కడ చూసినా మనకి రేర్ ప్లాంట్స్ అనేవి పెరగడం జరుగుతుంది ఇక్కడ. ఇది వచ్చేసి పల్మిరాయ పలం. సో కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి ఈ యొక్క సైంటిఫిక్ నేమ్స్ అనేటివి, యొక్క చెట్లు అనేవి. సో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి రావచ్చు. సో అప్పట్లో ఇది 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందని 1995 సంవత్సరంలో పొరచి తలవి డాక్టర్ జయలలిత గారు ఈ యొక్క దాన్ని ఇనాగ్రేట్ చేశారు. రినోవేషన్ చేసి, లేకపోతే ఇంకా పిల్లర్లు కొన్ని ఉంటాయి కదా డెవలప్మెంట్, వాటిని అయితే ఇనాగ్రేషన్ చేశారు. అప్పట్లో మనకి వీరు ఈ యొక్క మొక్కనైతే పాతారంట. ఏంటి ఇన్ని ఏళ్ళు పాతినా ఇంకా మొక్క అనేది చిన్నగా ఉంది, ఏమో మరి మనకు కూడా తెలియదు. మేబీ ఇవి చాలా ఎక్కువ టైం తీసుకుంటాయేమో పెరగనీకే. మనం చూస్తుందంతా 1-2 సంవత్సరాలు పెరిగిన మొక్కల కొన్ని వేల సంవత్సరాలు పట్టింటాయి ఇంత పెద్ద వృక్షాలు పెరగనీకే. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉన్నాయి, దానిలో కాండమే చెప్పవచ్చు మనము. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు రకరకాల ఫ్లవర్స్తో ఈ యొక్క గార్డెన్ చాలా అద్భుతంగా ఉంది. ఈ యొక్క చెట్టు చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. అమ్మో, వీటితో మంచి ఇండ్లు కట్టుకున్నామంటే 500 సంవత్సరాలు ఈజీగా వస్తుంది. కానీ చెట్లు నరకడం నేరం కదా మన ఇండియాలో. సో మీరు కూడా చెట్లు నరకొద్దు, ఎందుకంటే పర్యావరణాన్ని పాడు చేయడం అలాంటివి చేయవద్దు. మీకు కావాలంటే ఇంకా మొక్కలు నాటండి, అది మీరు చాలా హెల్ప్ చేసినట్టుంటుంది ఎన్విరాన్మెంట్ కోసం. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క బొటానికల్ గార్డెన్ యొక్క రూట్ మ్యాప్. సో ఎలా వెళ్ళి ఎలా రావాలనేది కొంచెం చూసుకోండి మీరు, చాలా ఈజీగా ఉంటుంది ఈ యొక్క బొటానికల్ గార్డెన్ చూడడం కూడా. సో ఇక్కడైతే మనకి ఒక ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేషన్ చేశారు. గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ ఎస్టాబ్లిష్డ్ 1848, 1848. అంటే మనకి స్వాతంత్రం వచ్చినాక, స్వాతంత్రం 1997 వచ్చింది అంటే 1 సంవత్సరం ఎక్కువ. 100 ఏళ్ళు అప్పట్లోనే. అంటే ఇప్పటికి ఇది మినిమం 175 ఏళ్ళు, 180 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది ఈ యొక్క అందమైన బొటానికల్ గార్డెన్ అనేది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క బొటానికల్ గార్డెన్ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా. సో మనం వచ్చేసి ఇక్కడ హెరిటేజ్ బిల్డింగ్ చూసుకోవచ్చు. ఆ కాలంలో నిర్మించింది. అప్పట్లో పెంకులు లేవు కదా, కొంచెం రేకుల టైపు లాగా వేశారు. అప్పట్లో కిటికీలు కానీ అవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. సో చాలా బాగుంది ఈ యొక్క ప్లేస్ అనేది. సో మనం వచ్చేసి ఇప్పుడు టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాము. సో దీనికి చేరుకోవాలంటే మీరు ఊటీ నుంచి కోటగిరి రోడ్డులోనే ఉండిద్ది ఈ యొక్క ప్లేసు. చూపిస్తానా? సో ఇక్కడికి వచ్చారంటే మీరు టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీని చూసుకోవచ్చు. దీని యొక్క ఎంట్రీ డీటెయిల్స్ అవన్నీ మీకు చెప్తాను. సో మీరు సిటీ సెంటర్ నుంచి ఇక్కడికి ఆటోలో రావచ్చు, లేకపోతే ఇక్కడ వెళ్ళే బస్సులను తీసుకొని రావచ్చు. సో ఈ యొక్క టీ ఫ్యాక్టరీ స్పెషల్ ఏంటంటే లైవ్ ప్రాసెసింగ్ అండ్ గ్రీన్ టీ అండ్ ఆర్థోడాక్స్ టీ అనేవి తయారు చేస్తారంట. సో ఇప్పుడైతే ఇక్కడికి చాలామంది వర్కర్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా అద్భుతంగా ఉంది ఈ యొక్క ఊటీ అనేది. సో మీకు వచ్చేసి ఇప్పుడు ఊటీ టౌన్ అయితే చూపిస్తున్నాను. ఇదంతా ఊటీ టౌను, అందంగా ఉంది ఈ యొక్క ఊటీ టౌన్ అనేది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం ఇక్కడ లోకల్ పీపుల్ అనే వారు నివసిస్తున్నట్టున్నారు. ఈ యొక్క ఏరియాలో మొత్తం లోకల్ పీపుల్ చూడవచ్చు. వారి ఇల్లు కూడా మొత్తం లోకల్ ఆర్కిటెక్చర్లో ఉన్నాయి. సో
సో మీకు ఇక్కడ కనపడుతుందంతా హోటల్స్ మరియు రెస్టారెంట్లు ఉన్నాయి. సో పొద్దునైతే మీకు చూపించాను కదా, అదే ఆ చర్చి. మీకు దాని పక్కనే ఈ ఏరియా అంతా వచ్చేసి మీకు బొటానికల్ గార్డెను. సో మీకు వచ్చేసి ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి ఓల్డ్ టౌన్ అండ్ మార్కెట్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఉంటాయి ఈ ఏరియాలో. సో మీరు చూసుకోవచ్చు, ఇక్కడే రైతులు కూడా వ్యవసాయం చేస్తున్నారు ఈ యొక్క క్షేత్రాల్లో. ఎక్కడ చూసినా మనకి అందమైన టూరిస్ట్ ప్లేస్లే కనబడుతున్నాయి. సో మీరు ఇప్పుడు ఆ సిటీ సెంటర్ నుండి మీరు అలాగ స్ట్రైట్ వస్తే రోడ్డు ఉంది ఇక్కడే. సో బొటానికల్ గార్డెన్ గురించి ఈ యొక్క ప్రాంతానికి రావాలంటే ఊటీ కొట్టగిరి అనే రోడ్లోనే ఈ యొక్క టీ ఫ్యాక్టరీ ఉండిద్ది. సో అది అక్కడే వచ్చేసి మనకి వాహనాలు వెళ్తున్నాయి. సో ఇలా పైకి వెళ్తే మనకి టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది, అది కూడా చూపిస్తాను. సో ఇలానే మీరు ముందుకు వస్తే ఇక్కడ ఎంట్రన్స్ ఉండిద్ది. ఇది వచ్చేసి బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీ. సో మనం వచ్చేసి టికెట్ తీసుకున్నాము, 30 రూపీస్ ఛార్జ్ చేశారు మనకి. సో ఎవరికైనా కావాలంటే ఈ యొక్క టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీని కూడా విజిట్ చేయొచ్చు. ఎందుకంటే మనము ఈ యొక్క చాక్లెట్ ఎలా తయారైద్దో మనకు అసలు ఎప్పుడు చూసినాం కదా, టీ కూడా. సో అలాంటి వారికి ఎంతూజియాస్ట్ కోసం ఇలాంటి టీ ఫ్యాక్టరీని ఒకసారి చూడొచ్చు. సో మనం ఈ యొక్క చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చినాకనే ఈ యొక్క వచ్చేసి చాకో బీన్స్ అనేవి ఉన్నాయి. వీటిని ఫస్ట్ ఏం చేస్తారంటే రైతుల నుంచి సేకరించిన తర్వాత ఇక్కడ రోస్ట్ చేస్తారు. ఈ రోస్ట్ తర్వాత వాటిని పౌడరు, బ్రేకు అలాగా కొన్ని యొక్క ప్రాసెస్ని చేసిన తర్వాత అప్పుడు అది పౌడర్ అయింది. ఒక్కోసారి అది ఏమైందంటే జ్యూసీ కూడా తయారు చేస్తారు, అంటే లిక్విడ్గా. దాని తర్వాత కొన్ని మిషన్లు యూజ్ చేసి వాటరు, మిల్క్ అండ్ చోకోమాస్, ఈ యొక్క చాకో పౌడరు ఇలాగ అన్ని మిక్స్ చేసిన తర్వాత ఒక జ్యూసీ అయింది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆ యొక్క మిశ్రమం వచ్చేసి ఇలా ఉంది. సో వీటిని మౌల్డ్లోకి పెట్టిన తర్వాత మనకు కావాల్సిన టెక్స్చర్లో ఈ యొక్క చాక్లెట్స్ని తయారు చేస్తారు. ఇందులో మనకి డ్రై ఫ్రూట్స్, ఇంకా ఆల్మండ్స్, నట్స్ ఇలాగ రకరకాలు వేసి మనకి టేస్ట్ కోసం మంచి చాక్లెట్లు అయితే తయారు చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మౌల్డ్స్ అయితే ఉన్నాయి. వీరి యొక్క బ్రాండ్ని కూడా ఇందులో పెట్టడం జరిగింది. సో మనం ఇందాక 30 రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా, ఎంట్రీ వచ్చేసి ఫ్రీ అంట. ఈ యొక్క 30 రూపీస్ వచ్చేసి ఇక్కడ మనకి చాక్లెట్స్ అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడే మనకి వీరు ఒక చాక్లెట్ అయితే ఇచ్చారు. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క చాక్లెట్, తీయగా చాలా బాగుంది. సో ఈ యొక్క టీ ఫ్యాక్టరీలో మనకి టీ అనేది ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, ఎలా ప్రాసెస్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్పడం జరిగింది. వాటిలో ఒక్కొక్క ప్రాసెస్ అనేది ఎలా ఉండిద్దో మీకు చూపిస్తున్నాను. సో మీరు చూడొచ్చు, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు చదివి అర్థం చేసుకోగలరు. ఫస్ట్ ప్రాసెస్ స్టీమింగ్, తర్వాత కూలింగ్, అలా చేసిన తర్వాత ఈ యొక్క గ్రీన్ టీ అనేది తర్వాత రోలింగ్ అయింది. ఆ రోలింగ్లో చిన్న చిన్న పీసెస్ కట్ చేయడం అలా జరుగుతుంది. తర్వాత వాటిని డ్రైయింగ్ అలా చేస్తారు. అప్పుడు ఏమైందంటే ఆ డ్రైయింగ్ చేయడం వల్ల అందులో తేమ అనేది తగ్గిపోతుంది, అసలు వాటర్ అనే కంటెంట్ అసలు ఏమి ఉండదు. తర్వాత వాటిని సార్టింగ్ చేస్తారు. తర్వాత వాటిని రోలర్స్ మీద పంపించి సో వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం అలాగా చేస్తారు. అప్పుడు ఏమైందంటే అది పౌడర్గా తయారైద్ది, ఆ టీ పౌడరు. దాని తర్వాత మనకి డ్రై చేస్తారు. దాన్ని డ్రైయింగ్ చేయకపోతే అది ఏమవుతుందంటే వేడిగా ఉండి టీ పాడైపోతుంది. సో దాన్ని బాగా వేడి చేయడము వాటి చేయడం వల్ల ఆ యొక్క సువాసన అనేది మనకు వస్తుంది. తర్వాత దాన్ని లాస్ట్లో గ్రేడింగ్ చేసి మంచి టీని వచ్చేసి మనకి ప్యాక్ చేసి ఇలాగ మన ఇంట్లోకి వచ్చేసి సరఫరా చేస్తారు. అంటే మన ఇంట్లోకి వచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇలాగ టీ ఫ్యాక్టరీ. మన భారతదేశంలో మొదటి టీ ఫ్యాక్టరీ అలాంటివి చాలా జరిగింది. అందులో మనకి తెలిసింది వచ్చేసి మనకి టాటా టీ ఫ్యాక్టరీ, టాటా టీ. అది చాలా ఫేమస్ కదా మన ఇండియాలో. సో ఈ యొక్క ప్రాసెస్ అంతా ఇక్కడ చెప్పడం జరిగింది. సేమ్ ప్రాసెసే కానీ డిఫరెంట్ ప్రాసెస్లో చేయడం జరుగుతుంది కదా, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాసెస్ అలాంటివి ఇక్కడ చూపించడం జరిగింది. సో చూడొచ్చు మీరు ఈ యొక్క టీని. సో ఇక్కడ వచ్చేసి మనకి 4 టీలు అయితే ఉన్నాయి, ఇలాచి టీ, మసాలా టీ, నార్మల్ టీ అని. అందులో మనకి ఒకటి వచ్చేసి ఫ్రీగా ఇస్తున్నారు. మనం టేస్ట్ చేసి చెప్తాము ఈ యొక్క టీ ఎలా ఉందో. ఈ యొక్క టీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఇలాచి టీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. టేస్ట్ మాత్రం అదరగొట్టారు. సేమ్ మా అమ్మ చేసే టీ లాగానే ఉంది ఇలాచి టీ కూడా.
సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఫ్యాక్టరీ అయితే రన్ అవుతుంది. సో మనకు అక్కడ పర్మిషన్ ఉండదు, కానీ మీకు చూపిస్తాను. ఈ యొక్క మిషన్స్ వచ్చేసి టీని అయితే తయారు చేస్తున్నాయి. ఇక్కడ టీ అనేది ఎలా తయారవుతుందో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నారు. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు చూపించా కదా ఇందాక, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది టీ ఎలా తయారవుతుందో. ఇక్కడ వచ్చేసి చాలా పెద్ద పెద్ద మిషన్స్ అయితే ఉన్నాయి. సో ఇలా కిందికి వెళ్ళి మనము ఏన్షియంట్ టీ ప్రాసెస్ ఎలా చేసేవారు, అప్పట్లో టీ మిషన్లు లేవు కదా, ఆ యొక్క సమయంలో అలాంటివన్నీ చూపడం జరిగింది. అప్పట్లో మనకి కట్టెల మీద కాల్చేవారు టీని తయారు చేయడం ఎలా అవుతుందని. సో తర్వాత మిషన్స్ వచ్చిన తర్వాత రకరకాల ప్రాసెస్ వచ్చాయి కదా. చూడవచ్చు మనకి ఈ యొక్క టీ కాఫీ అనేది మనకి ప్రపంచంలో ఈజిప్షియన్ వాళ్ళు బాగా వాడారని మనకి ఒక చరిత్ర ఉంది, ఇథియోపియా ఏరియా వాళ్ళు. సో తర్వాత అది భారతదేశానికి రావడము అదంతా జరిగిందని నా యొక్క అభిప్రాయము. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో మనం ఇలా కిందికి వస్తేనే మనకి ఈ యొక్క బెంచ్ మార్క్ కంపెనీ వాళ్ళు టీని అయితే అమ్ముతున్నారు. వారి యొక్క బ్రాండ్లు అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. లెమన్ టీ, గ్రీన్ టీ అండ్ బ్లాక్ టీ ఇలాంటివి అయితే అమ్ముతున్నారు వీళ్ళు. సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 250 అంట. సో ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చు. సో మనకి ఈ యొక్క టీ ఫ్యాక్టరీ ఈ యొక్క బెంచ్ మార్క్ వచ్చేసి ఇతనే అంట ఫౌండరు. సో మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు. టీ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. నేను ఇందాకనే ఒక టీ అయితే తాగాను, చాలా బాగుంది, నాకు నచ్చింది. సో వారి యొక్క బ్రాండ్లు అయితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మనకి హిస్టరీ ఆఫ్ టీ ఇన్ ఇండియా ఇతనైతే ఈ యొక్క కలకత్తా ఏరియాలో అప్పట్లో టీ అనేది పండించడం జరిగేది కదా, డార్జిలింగ్ ఆ ఏరియాలో. సో వాటిలో ప్రసిద్ధి చెందింది ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చెప్పారు. అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ టీ తయారు చేసేది, టీ ఆకులు మ్యానుఫ్యాక్చరింగ్. మనకి ఎక్కువ టీ మన భారతదేశంలో వచ్చేసి ఈ యొక్క కేరళ, తమిళనాడు అండ్ అస్సాము, డార్జిలింగ్ ఆ ఏరియాలో పండిస్తారు. కాఫీ వచ్చేసి మనకి మన ఆంధ్రాలో వచ్చేసి అరకు అనేది చాలా ప్రసిద్ధి చెందింది. అరకు కాఫీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీరు ఎవరైనా అరకు వెళ్తే కంపల్సరీ అక్కడ కాఫీ మ్యూజియం అయితే చూడండి, వెళ్ళండి కాఫీ మ్యూజియంకి. అక్కడ మనకి అద్భుతమైన కాఫీ అనేది చాలా బాగుంటుంది, కాఫీ కూడా. సో మీరు ఈ యొక్క టీ ఫ్యాక్టరీ మ్యూజియంలోనే మీకు చాక్లెట్ని కూడా సేల్ చేస్తుంటారు. రకరకాల చాక్లెట్ అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో చాక్లెట్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలంటే తీసుకెళ్ళొచ్చు. నాకైతే ఎక్కువ చాక్లెట్ నచ్చేసి ఆల్మండ్ చాక్లెట్. సో మీకు ఏది నచ్చుదో కామెంట్ చేయండి. సో ఈ యొక్క బాక్స్ వచ్చేసి మనకి 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో మనకి ఈ ఏరియాలోనే మొత్తము ఊటికి సంబంధించిన వస్తువులు, లేడీకి సంబంధించిన ఇయర్ రింగ్స్ అవన్నీ అమ్ముతున్నారు. సో 49 రూపాయలకి ఏదైనా ఒకటి తీసుకోవచ్చు అంట. చాలా బాగున్నాయి. ఇది ఇక్కడ పిల్లలకు కావాల్సిన బొమ్మలు అవన్నీ అమ్ముతున్నారు. కొంచెం తక్కువ రేటే ఉన్నాయి, చాలా తక్కువ కాస్ట్ ఇవన్నీ. సో ఇక్కడ వచ్చేసి మొత్తము మన ఇంట్లో కావాల్సిన సామాన్లు, ఫ్లవర్స్, గిఫ్ట్స్ ఇలాంటివి అమ్ముతున్నారు. సో మెయిన్ వచ్చేసి ఇవి లేడీస్కి అయితే చాలా నచ్చుతాయి. సో మనం కొనుక్కోవాల్సినటువంటివి ఏముండవు. ఇక్కడ వచ్చేసి ఒక హర్రర్ కేవ్ని కూడా పెట్టడం జరిగింది. షాల్వాస్ వచ్చేసి మనకి 299 రూపాయలు ఉన్నాయి. 199 రూపాయలకు కూడా ఇస్తున్నారు ఈ యొక్క షాప్లో. మనకు వచ్చేసి ఒక బెంచ్ ఫ్యాక్టరీ, టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ పక్కనే మనకి ఎలా వెళ్తే టీ మ్యూజియము, జిప్ లైన్ కూడా ఉండుద్ది. సో మీకు అక్కడ కనిపిస్తుంది వచ్చేసి మొత్తం టీ మ్యూజియము, దాని పక్కన మీకు జిప్ లైన్ కూడా ఉండుద్ది. ఎవరికన్నా రావాలంటే ట్రై చేయొచ్చు. నేను ఆల్రెడీ జిప్ లైన్ వచ్చేసి మున్నార్లో ట్రై చేశాను. సో ప్రైస్ వచ్చేసి నేను ట్రై చేయడం లేదు. ప్రైజెస్ తక్కువ ఉంటే ఒక 20 నుంచి 50 రూపాయలు కంపల్సరీ ట్రై చేస్తాను. ఎక్కువ ఉంటే అసలుకి ఇంకా ట్రై చేయను. వచ్చేసి ఇదంతా వచ్చేసి ఊటీ సిటీ.